మసూద్ అజహర్ మీద దాడి చేశామన్నారు. ఆయన మాత్రం బతికి ఉన్నాడంట. కుటుంబ సభ్యులు చనిపోయారంట. పాకిస్తాన్లోకి వెళ్ళి దాడి చేశారు, మా గడ్డపై దాడి చేశారని పాకిస్తాన్ అంటోంది. ఇది పెద్ద పెనుమార్పులకు తావిచ్చేటువంటి దాడి. దీని పేరు ఆపరేషన్ సింధూర్ అని భారతదేశం అంటోంది. పాకిస్తాన్లో పేదరికం పోలేదు, భారతదేశంలో పేదరికం పోలేదు. కానీ నరేంద్ర మోడీ, మసూద్ అజహర్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వీళ్ళందరూ అధికారిక పాలకులు, అనధికారిక టెర్రరిస్టుల పేరుతో ఉన్నటువంటి ఆధిపత్యవాదులు వీళ్ళందరూ కలిసి ఒకళ్ళనొకళ్ళు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఈ దరిద్రం మాత్రం పోకుండా. అయ్యా పాకిస్తాన్ అయినా ఇండియాలోనైనా పేదరికం ఎప్పుడు పోతుంది, దరిద్రం ఎప్పుడు పోతుంది, ఆర్థిక సమానత్వం ఎప్పుడు వస్తుంది? ఆర్థిక సమానత్వం వస్తే కదా టెర్రరిజం పోయేది, మీ పనికిమాలిన మాటలన్నీ పోయేది. మమ్మల్ని కన్విన్స్ చేసే మాటలు ఎందుకు మాట్లాడి పబ్బం గడుపుకుంటారు? ఆర్థిక సమానత్వం ఎప్పుడు వస్తుందో చెప్పండి, ఎప్పుడు తెస్తారో చెప్పండి. అప్పుడు ఈ మౌలిక సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయి. యుద్ధాలు, గోళ ఎంత ఉండదు. అభయాదేశం ఒక అవసరం, అభయ కలకాల వర్తింపు కాదు.